15వ మనమందరం కూడా అధ్యయనం చేద్దాం. ఎల్లే శ్రీమతే రామానుజాయ నమః. ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். எல்லே இளங்கலே இன்னமரங்கதையோ செல்லன்மீன் நங்கமீர் போதருகின்றேன் வல்லையின் கட்டுரைகள் பண்டேன் வாயிருதம் வல்லர்கள் நீனேங்க நானேதா நாயுடுக வல்ல நீ போதாய் இனக்கண்ண வேறிடமை எல்லாரும் போந்தாரு போந்து நிற்குள் வல்லானை கோன்றானை மாத்தாரை மாத்திழிக்க வல்லானை మాయని పాడేవలోరెంబావాయ్. స్పాసర అనుసంధానం ఒకసారి చేద్దాం. ఎల్లే ఇలంగలయో ఇన్నమరంగదయో షల్లయేష్మీన్ నంగైమీర్ పోదరహిన్నేన్ వల్లయన్ కట్టెరగల్ వంటేயும் வாயிருதமும் வல்லரங்கள் நீங்க நாதேதா நாயுடுக வல்லனீ போதாயுனக் கண்ண வேறிடமை எல்லாரும் போந்தார் போந்தின்னுக்கள் வல்லானை கோன்றானை மாத்தாரை மாத்தழிக்க వల్లాனை మాయని పాడేవలోరెంబావాయ్. అర్థం చెప్పుకుందాం. ఎల్లే ఇలంకలయే ఓసి బాలసుఖవాణి అంటే చక్కగా చూస్తున్నాడు. బాలసుఖవాణి అంటే చిన్నదైనటువంటి చిలక పలుకులు పలికేదానా అని. ఇన్నం ఉరంగం గుదియో ఇంకనూ నిద్రించుచున్నావా అని అనినా నంగైమీర్ పరిపూర్ణరాలా చిరు ఇన్నం అడైమేల్ చిరుచరలాడుచు చెల్లు చెల్లమని అన్నట్లు పిలవగుడు. ఆవిడ ఏమంటుందో చూడండి, చక్కగా ఉంది ఇక్కడ. వాళ్ళేం చెప్పారు? చిన్న చిలక మాదిరి చిలక పలుకులు పలుకుతున్నదానా అని లేపితే ఈవిడేం చెబుతుంది? సొరసొరలాడుతూ మీ ఇష్టానుసారం కర్ణ కఠోరంగా మాకు వినపడేటట్టుగా మాట్లాడకండి అని అందన్నమాట. పోదరెక్కిండేన్ వచ్చుచున్నాను, ఎందుకు అంత తొందరపడి మాట్లాడతారు, వస్తున్నాను, బయటికి రావాలి కదా, నిద్ర లేవాలి కదా అని బదులు చెప్పిందనమాట. వీళ్ళు మళ్ళీ చెబుతున్నారనమాట. అంతవే పిల్లై మాట్లాడటంలో సమర్థతారా అంటే ఆవిడ ఏదైనా మాట్లాడగలిగినటువంటి సమర్థత కలిగిందనమాట. ఉన్ కట్టరేగల్ నీ చతురపు మాటలు ఉన్వాయ్ నీ నోటిని పండే ముందుగా నే అరయం మేమెరుగుదము అని అనిరి. నల్లరగల్ నీంగళే మాటలాడుచుండు ఎందు సమర్థరాండ్రు మీరలే లేక నానేదాయ్ అయ్యుడుగా నేనా అగుదనుగాక అని చెప్పి మీకు నేను చేయవలసినదేమి అని నీ వల్లై పోదాయ్. నీవు మాసమాసమునందు శీఘ్రముగా వచ్చి నిలబడిన మా సమూహమునందు శీఘ్రముగా వచ్చి నిలబడిన ఉన్నై కిన్న వేరుడమై నీకేమి ప్రత్యేక అనుభవం అని ఎడుగగా ఎల్లారం పోందారో అందరూ వచ్చినారా అని లోపలున్న గోపిక అడిగను. అందుకు వీరులు చెప్పుచున్నారు, పోందార్ వచ్చిరి, పోంది ఎన్నుక్కల్ వచ్చి లెక్కించుకొనము అనిన మనమిప్పుడు చేయవలసింది ఏమనియూ చెప్పుచున్నారు. పొల్లారై బలిష్టమైన కువలయాపీడనము కొండ్రాని సంహరించిన వాడును మాతాత్తరై కంసుడు మొదలగు శత్రువుల యొక్క మాత్తం మదగరవ్యమును అజిక్కవల్లాని రసింపజేయి సమర్థుడునోగు మాయని చేష్టతము కలిగిన పాడ అతని గురించి కీర్తించుటకు మనమెల్లరము పోవలను కాన లేచరమ్ము ఏల్ ఊర్ ఎంబావై ఆయ్ ప్రాప్తమై అద్వితీయముకు మన వ్రతము మంగళకరముగా పూర్తి చెందును. దీనిలో ప్రధానంగా చెబుతుంది, పరిశుద్ధమైనటువంటి చిన్న చిలక పలుకులు పలికేదానా ఇంకా నువ్వు లేవలేదా? పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన దానా ఇంకా నువ్వు లేవలేదా అని వాళ్ళు అడిగారు. ఈవిడేం చెబుతుంది? కర్ణ కఠోరంగా మాట్లాడొద్దు, చెంప చెల్లుమనేటట్లుగా కొట్టినట్లుగా ఎందుకంత కష్టంగా మాట్లాడుతున్నారు అనేసి అంటూ నేను వస్తున్నాను అని చెబుతూ ఉంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు కదా, నీ చతురమైనటువంటి మాటలు మా దగ్గర పనికిరాదు, మేము చాలా శాంత స్వభావంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, కానీ మీరేం చెబుతున్నారు, మేమే పెద్దగా మాట్లాడుతున్నాము అన్నట్లుగా అంటున్నావు, అది సబబు కాదు అని చెప్పారు. అప్పుడు లోపల ఉన్నటువంటి కన్యకామణి ఏం చెప్పింది? అందరూ వచ్చారా అని అడిగింది. అందరూ వచ్చారు, నువ్వు ఒక్కదానివే రాలేదు అన్నారన్నమాట. అయితే ఇప్పుడు మనం లేచి చేయవలసినటువంటి పని ఏమిటి అని కూడా ఆవిడ అడిగింది. బలిష్టమైనటువంటి కంసుడిని చంపించినటువంటి నారాయణుడు ఎవరైతే కృష్ణ పరమాత్మ ఉన్నారో
ఆయనని గురించి ప్రార్థన చేస్తే మనం చేసే ఈ వ్రతంలో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని గనక పొందినట్లయితే ఈ వ్రతం పరిసమాప్తవుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వెంటనే లేచిరావమ్మా అనేసి ఈ యొక్క గోపికాస్త్రీలందరితో కూడా ఆండాళిదేవి ఆ గోపికని లేపింది. దీనిలో ప్రధానంగా ఇక్కడ మనకేంటారా అంటే అస్మద్గురుభ్యో నమః అని చెప్పుకున్నట్లుగా వాటిలో ఈరోజు పరమాత్మ స్వరూపమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేపు చూడటానికంటే ఆ నందగోపం అంటే మొట్టమొదటగా వీళ్ళందరూ కూడా వచ్చారు, ప్రార్థన చేశారు. ఆచార్య పురుషులు వచ్చారు, వాళ్ళు ప్రార్థన చేశారు. ఆచార స్వరూపంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వచ్చి ప్రార్థన చేశారు. రేపు నందగోపుణ్ణి లేపుతారన్నమాట. అందుకని ముందుగా ఏం చేస్తున్నారంటే ఆచార శబ్దం కలిగినటువంటి వీళ్ళ ఆచార్యులందరినీ లేపుకుని ప్రథమాచార్యుడి దగ్గరికి రేపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు.